నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట. సింగిల్ బెంచ్ ఆదేశాలను కొట్టేసిన డివిజన్ బెంచ్. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, మావోయిస్ట్ అగ్రనేత మృతి. పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైట్స్, ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదు. సిపి సజ్జనార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, మళ్లీ బంగారం వెండి ధరలు ఢమాల్. ఇక డీటెయిల్స్ చూస్తే గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట లభించింది. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది సీజే ధర్మాసనం. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పిచ్చిన విషయం తెలిసిందే. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అయితే సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థులు అప్పీల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టవచ్చని గతంలో ఉత్తర్వులు ఇచ్చింది సీజే బెంచ్. ఇప్పటికే 562 మందికి తెలంగాణ ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది. ప్రభుత్వం టీజీపీఎస్సీకి ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అప్పీల్ పిటిషన్లను అనుమతించిన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన డివిజన్ బెంచ్ గ్రూప్ 1 నియామకాలు సక్రమమేనని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది. గ్రూప్ 1 పరీక్ష పారదర్శకంగానే జరిగింది. పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ 2024లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షల్లో అవకతవకలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించారు సెలెక్ట్ కాని అభ్యర్థులు. విచారణ అనంతరం సెలక్షన్ లిస్టును రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది హైకోర్టు డివిజన్ బెంచ్. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 21,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ గత ఏడాది మార్చి 10న విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి. పరీక్షల్లో జెల్ పెన్నులు వాడడం, కోటి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థులు ఎక్కువ మంది సెలెక్ట్ కావడం, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపిక కావడం, కేవలం 2 సెంటర్ల నుంచే టాపర్లు ఉండడం తదితర అంశాలపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు రద్దు చేయొద్దని కోర్టులో పిటిషన్ వేసిన ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇప్పటికే ఇరువురి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం ఈ రోజు తీర్పును వెల్లడించింది. భారత రాష్ట్ర సమితి పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తున్న సిట్ చీఫ్ సిపి సజ్జనార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసు అధికారుల సంఘం ఆయనపై బంజారాహిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద జీవన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. గత ఆదివారం తెలంగాణ భవన్లో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సిపి సజ్జనార్ ఖబర్దార్, నన్నే ఏమీ చేయలేకపోయావు, ఇంకా కేసీఆర్ని ఏం చేస్తావు? తెలంగాణ జాతిపిత కేసీఆర్ను విచారణ పేరుతో అనుమానిస్తే చూస్తూ ఊరుకోం. డీజీపీ కావాలని సజ్జనార్ కలలుగంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయాలని సజ్జనార్ ప్రయత్నం చేయలేదా? పింక్ బుక్ లో సజ్జనార్ నంబర్ 1లో ఉంటారు. సజ్జనార్ కర్ణాటక పోయినా, పూణే పోయినా, ఎంపీ అయినా మేం వదిలిపెట్టమని అన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణతో విశాఖలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు చెందిన విశ్రాంత ఉద్యోగి కె శ్రీనివాసరావు నివాసాల్లో ఏసీబీ అధికారులు గురువారం విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా ప్రాంతాలతో పాటు హైదరాబాద్లోని శేర్లింగంపల్లి ప్రాంతంలో ఒకేసారి కొనసాగుతున్నాయి. ముందస్తు సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి ఒకేసారి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, మధురవాడ, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా సహా హైదరాబాద్ శివార్లోని శేర్లింగంపల్లి ప్రాంతాల్లో శ్రీనివాసరావుకు చెందిన ఇళ్లు, బంధువుల నివాసాలు, అనుబంధ ఆస్తులపై సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ శాఖలో పనిచేసిన సమయంలో శ్రీనివాసరావు ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు
ఏసీబీకి ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదు చేసి సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమికంగా స్థిరాస్తులు, బ్యాంక్ డిపాజిట్లు, బంగారం, నగదు, విలువైన పత్రాలు వంటి అంశాలపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరావుకు హైదరాబాద్లోని శేర్లింగంపల్లి ప్రాంతంలోనూ నివాస భవనం ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు సోదాలు నిర్వహించిన అధికారులు బ్యాంకు లావాదేవీలు, పెట్టుబడుల వివరాలు సేకరిస్తున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత ఆయన ఆస్తి వివరాలపై అధికారిక ప్రకటన విడుదల చేయడం సహా తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఏసీపీ సోదాలతో విశాఖ, మధురవాడ ప్రాంతాల్లో స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. పంచాయతీరాజ్ శాఖకు చెందిన విశ్రాంతి ఉద్యోగిపై ఇంత పెద్ద స్థాయిలో సోదాలు జరగడంపై చర్చనీయాంశంగా మారింది. సరే. పల్నాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గొండ్లపాడు జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిలకు కష్టాలు మరిన్ని పెరుగుతున్నాయి. ఈ జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులను విచారించేందుకు కోర్టు మరోసారి అనుమతి ఇచ్చింది. గొండ్లపాడు హత్య కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే 2 సార్లు విచారించినప్పటికీ మరిన్ని కీలక వివరాలు రాబట్టాల్సి ఉందని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన మాచర్ల కోర్టు 3వసారి పోలీసు విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ విచారణ అంతా నెల్లూరు జిల్లా జైల్లోనే జరగనుంది. జైల్లోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో పోలీసులు పిన్నెల్లి సోదరులను ప్రశ్నిస్తారు. జంట హత్యల వెనుక మాస్టర్ మైండ్ ఎవరు, హత్య జరిగిన రోజు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు అనే కోణంలో పోలీసులు డేటాను సిద్ధం చేసుకున్నారు. ఈ కేసులో ఇంకా పట్టుబడని మరికొందరు నిందితుల ఆచూకీ కోసం పిన్నెల్లి సోదరుల నుంచి సమాచారం సేకరించనున్నారు. కొంచెం రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ అజయ్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులను కలిదిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. అనధికారికంగా విధులకు గైర్హాజరైన 3 డాక్టర్లకు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు సమయపాలన పాటించుకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇటీవల ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య తగ్గడంతో పాటు ప్రతి ఒక్క డెలివరీ నల్గొండ తదితర ప్రాంతాలకు రిఫర్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు వెల్లడించారు. సాధారణ ప్రసవాలు జరిగే విధంగా వైద్యులు కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట డీసీహెచ్ఎస్ చిన్ననాయక్, మాధవాచారి, దేవేందర్, నవీన్ సింగ్, స్వాతిబాయ్, ఉదయ్, సుమంగళి, హెడ్ నర్సులు సువర్ణ, సోలి, జ్యోతి, నర్సింగ్ సిబ్బంది బొడ్డు శ్రీకాంత్, మేకల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ ఎక్స్ వేదికగా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, బూతులకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబమేనని విమర్శించారు. గూగుల్లో బూతుల నాయకుడు ఎవరని వెతికితే కేసీఆర్ పేరే వస్తుంది. కేటీఆర్ ఒక్కసారి యూట్యూబ్లో తన తండ్రి భాషను చూసుకోవాలని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ తీరు మారలేదని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి దొంగల ముఠాకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. కేటీఆర్ మళ్ళా నిన్న రాత్రి టిల్లు ఏదో చిల్లర మాటలు రాసుకుంటా రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్ యూనివర్సిటీ పోయిండు, ఇంకా మారలేదు, ఇంకా అదే నైజాం, అదే భాష, చిల్లర భాష మాట్లాడుతుండ అంటుండు. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా కేటీఆర్ గారు, ఈ మీరే బూతురాజులు. ఈ బూతులు, ఈ చిల్లర మాటలు ఈ భారతదేశంలో గూగుల్లో కొట్టిన ఎవరు నాయకుడు దీనికంటే మీ నాయన పేరే వస్తుంది. ఒక్కసారి నువ్వు యూట్యూబ్ని నువ్వు కొట్టి చూసుకో మీ నాయన మాట్లాడిన మాటలు గతంలో. రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్కు పోయినా, హార్వర్డియన్ అయినా ఆయన మాట్లాడాల్సిన భాష మనుషులను బట్టి ఉంటుంది. మీ గురించి చర్చ వచ్చినప్పుడు ప్రజల ముందు మీ భాషలనే మీ గురించి చెప్తే ప్రజలకు అర్థమవుతుంది.
ఎందుకంటే మీరు నేర్పిన భాషనే నాయన ఇది. ఇక నువ్వు చెప్తున్నావు మా నాయన ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిండు, మా నాయన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి పరిపాలన అందించిండని. ఏం గాడిలో పెట్టిండు నాయన? మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుర్రో, మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని ఎలా అప్పుల రాష్ట్రం దిశగా తీసుకుపోయిర్రో ప్రజలందరూ చూసిరు. కాబట్టే మనని 23ల తర్వాత 24 లోక్సభల తర్వాత కంటోన్మెంట్ ఎన్నికలల్లా తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 5 సార్ల చెంప మీద లాగి 5 ఏళ్లతోటి కొడితే కూడా మళ్ళా ఇప్పుడు వచ్చి మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి అని చెప్పి చిల్లర వల్లర మాటలు మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ళు ఇక్కడ సంపూర్ణంగా అధికారంలో ఉండి వీలైనంత మటుకు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మహాశివరాత్రి జాతర ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమంత్ అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ అమ్మవారి జాతర పరిసర ప్రాంతాలను వనదుర్గ అమ్మవారి పరిసర ప్రాంతాలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ సమంత్ అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు ఏడుపాయల జాతర వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నట్లు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్దమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏడుపాయల అమ్మవారి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే జాతర ఆధ్యాత్మికంగా దైవికంగా నిబంధనలు పాటిస్తూ ఎక్కడా ఎలాంటి లోపాలు జరగకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఏడుపాయల ఆలయంలో జరిగే పూజల్లో ఎలాంటి లోపాలు ఉండకుండా చూడాలని, శాస్త్రపరంగా అమ్మవారి పూజలు ఘనంగా జరగాలని, భక్తులకు త్వరగా దర్శనం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని, జాతర నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఏడుపాయల మహాశివరాత్రి జాతర సందర్భంగా ఎక్కువ బస్ సర్వీసులు నడపాలని, జాతరకు ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తుల రద్దీ ఆధారంగా డిపో మేనేజర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అవసరమైన రోడ్లలో అదనపు సర్వీసులు నడపాలని సూచించారు. జాతర సందర్భంగా వచ్చే భక్తులకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ త్రాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఇక్కడ ఒక క్యాంపు పెట్టండి, టెంపుల్ దగ్గర పెట్టండి, ఎక్కడైనా పోలీస్ మెయిన్ క్యాంప్ ఇక్కడ కౌంటర్లో లడ్డిస్తాం ఇక్కడ ఈ క్యూ లైన్ ఈ క్యూ అక్కడ ఫ్రేమ్స్ ఉంటాయి, ఫ్రేమ్స్ లేడీస్ వేర్ జెంట్స్ వేర్ ఉంటుంది. సో ఇక్కడ కొన్ని టాయిలెట్స్ అక్కడ ప్రతి దగ్గర ఉన్నాయి సార్. మన అన్ని వాటర్ దగ్గర సార్. మనకు ఈ రోడ్ పాయింట్ అన్ని మన నాలలో పెడతాం సార్. పర్మనెంట్ ట్యాప్స్ అయ్యి నీళ్ళు వస్తుంటాయి ఇప్పుడు రెగ్యులర్గా. పైప్ రన్నింగ్ వాటర్ వస్తుంది, అది మన వాటర్. మనకు ఇక్కడ లాస్ట్ మీకే మొత్తం అది పెట్టేసేసి మొత్తం తీసేసాయి టోటల్గా. ఈ బుషెస్ అక్కడ సో పోలీస్ డిపార్ట్మెంట్ మార్కింగ్ ఇస్తారు, ఎంతవరకు ఉన్నదో అది మొత్తం అంతా కూడా క్లియర్ చేసేసారు. ఇక్కడ కూడా మీకు బుష్ ఇవన్నీ అంటే ఇక్కడ ఏం చేస్తాం సార్, మనం మెయిన్ రోడ్ వచ్చాం కదా, అక్కడ బ్యారికేడింగ్ వేస్తాం సార్, లెఫ్ట్ రైట్ బ్యారికేడింగ్ వేస్తాం, ఇండియన్ అవుట్ పెడతాం స్ట్రైట్. ఇక్కడ అక్కడ పార్కింగ్ చేపిస్తాం, పార్కింగ్ అంతా లోపల. ఎందుకంటే మంది శివరాత్రి నాడు మధ్యాహ్నం నుంచి మనకు పంపించాలి. తర్వాత ముందు రోజు నైట్ వస్తుంది కొంతమంది దాన్ని బట్టి కూడా కమెంట్ ఇస్తుంది. ఎందుకంటే నా దగ్గర ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు గతంలో నుంచి కూడా వాళ్ళు ఏంటంటే ముందే పని పెట్టుకుంటారు. ఫ్యామిలీతో పాటు 3 days ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, 3 days వాళ్ళు వన్ డే ఉంచుకోలేదు, 3 days దాటి పెట్టుకుంటారు. ఈ రాళ్ళు వరకే సార్ దాని నుంచి ఈ చెట్టుకి దగ్గర కూడా రావు సార్, రాళ్ళు దాకా వస్తారు అంతే సార్. గుళ్ళకాడికి వస్తుంది,
మెషిన్ దాన్ని బట్టి దాంట్లో హోల్స్ ఉంటాయి సార్ మనకి ఇంతకుముందు ఏదైతే హోల్స్ ఉంటాయి అదే లైన్లో వాటర్ లోపల వాటర్ బయట ఇక్కడ జాతర ముందు రోజు మనకు సప్లై చేస్తాం సార్. మనకు వాటర్ రైస్ అంతా క్లియర్గా ఉన్నది సార్. ఇంకా వరకు వస్తుంది 20 రోజులు 3 డేస్లో రీచ్ అవుతుంది సార్. 12 నైట్ అది కొంత ఇబ్బంది అయింది. అంటే మనకు వాళ్ళు కనిపించడం కనిపిస్తుంది. అదే బ్యారికేడింగ్ కూడా కొంచెం వీలైన మీరు అక్కడ ఇద్దరు ముగ్గురు ఎంతమంది పెడతారో అంతమంది పెట్టేసి అనౌన్స్మెంట్ లాగా చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు లోపలికి పోయినంటే వాళ్ళకు కూడా ఇది ఉండాలి. ఇరిగేషన్ మహాశివరాత్రి జాతర ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ అమ్మవారి జాతర పరిసర ప్రాంతాలను వనదుర్గ అమ్మవారి పరిసర ప్రాంతాలు పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు ఏడుపాయల జాతర వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నట్లు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్దమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏడుపాయల అమ్మవారి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే జాతర ఆధ్యాత్మికంగా దైవికంగా నిబంధనలు పాటిస్తూ ఎక్కడా ఎలాంటి లోపాలు జరగకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఏడుపాయల ఆలయంలో జరిగే పూజల్లో ఎలాంటి లోపాలు ఉండకుండా చూడాలని, శాస్త్రపరంగా అమ్మవారి పూజలు ఘనంగా జరగాలని, భక్తులకు త్వరగా దర్శనం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని, జాతర నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఏడుపాయల మహాశివరాత్రి జాతర సందర్భంగా ఎక్కువ బస్ సర్వీసులు నడపాలని, జాతరకు ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తుల రద్దీ ఆధారంగా డిపో మేనేజర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అవసరమైన రోడ్లలో అదనపు సర్వీసులు నడపాలని సూచించారు. జాతర సందర్భంగా వచ్చే భక్తులకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా సాఫ్ట్వేర్లో లక్షల జీతాలు ఉంటాయనేది ఎంత కామన్ గా వినిపిస్తుందో, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అనేది కూడా అంతే కామన్ గా వినిపిస్తుంది. అందుకే చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి వ్యాపారాలు, వ్యవసాయం అంటూ ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళకి ఫ్రెషర్స్ గా అయితే చుక్కలు చూపిస్తారని చెప్తుంటారు. ఇక వేరే ఆదాయ మార్గాలు ఉన్న వాళ్ళైతే ఆ వైపు వెళతారు. కానీ ఏ ఆదాయం లేని వాళ్ళు, వ్యాపారం చేయడానికి పెట్టుబడి లేని వాళ్ళు ఉద్యోగం చేయక తప్పదు. ఈ క్రమంలో కొందరు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళనకరం. తాజాగా హైదరాబాద్ లోనూ ఓ యువతికి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీలోని అమలాపురానికి చెందిన సతీష్ గచ్చిబౌలిలోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాది క్రితమే అతనికి వివాహం కాగా ప్రస్తుతం సోదరుడితో కలిసి మియాపూర్లోని బీకే ఎన్క్లేవ్లో నివాసముంటున్నారు. ఇక సతీష్ భార్య ఇటీవల సంక్రాంతికి సొంతూరు వెళ్లగా ఇంకా తిరిగి రాలేదు. ఈ క్రమంలో సతీష్ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పని ఒత్తిడి భరించలేకని ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. రాజమండ్రి ప్రాంతంలో గత 5 రోజులుగా పెద్ద పులి సంచారం ప్రజలను భయభ్రాంతులు గురిచేస్తోంది. అటవీ అధికారులు పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అది రోజుకో గ్రామానికి మకాం మార్చుకుంటూ అటవీ అధికారులకు సవాల్ విసురుతోంది. రాజమండ్రి రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులు గురిచేస్తోంది. పులి జాడ కోసం అటవీ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా బుధవారం రాత్రికి రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ పరిధిలోని అంకాలమ్మ తల్లి కొండ పక్కన జీడిమామిడి తోటలో పులి సేద తీరుతున్నట్లు గుర్తించారు. ఎలాగైనా పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించి దాన్ని సహజ ఆవాసానికి తరలిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పెద్ద పులిని పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు అటవీ శాఖ వెల్లడించింది. ఈ ఆపరేషన్ ను స్టేట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ పివి చలపతిరావు, సిపిసిఎఫ్ బిఎన్ఎన్ మూర్తి, డిఎఫ్ఓ ప్రభాకర్రావు, ఎఫ్ఆర్ఓ ఎస్ దావిదరాజు నాయుడు, ఎన్టీసీ అధికారి రాజశేఖర్, మత్తు వైద్యులు డాక్టర్ ఫణీంద్ర నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పెద్దపులి సంచరిస్తున్న గ్రామాల్లో పర్యటించిన స్టేట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పివి చలపతిరావు మాట్లాడుతూ పులి గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అయితే రాత్రి సమయాల్లో ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. పులిని పట్టుకునేందుకు 12 బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పులి రోజుకు 15 నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తోందని తెలిపారు. జీడితో సేదతీరుతున్న పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకునే ప్రయత్నం చేస్తామని తెలిపారు. భయపెట్టేసి లోపలికి పంపించేస్తావు. ఆపోజిట్ లో వస్తున్నా రాగు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్
ఆ సైజ్ ఏంట్రా అరే అరే లోపల దూకింది రైట్ సైడ్ కి. ఆగండి ఒరే ఇందాక నెంబర్ ఆన్లైన్ గేమింగ్ వ్యసనం వల్ల ఘజియాబాద్ లో ముగ్గురు మైనర్ సోదరిమణులు 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాదంపై స్పందించిన నటుడు సోను సూద్ బాల్యానికి మార్గదర్శకత్వం అవసరం, అల్గారిథమ్స్ కాదు అంటూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. చదువు కోసం తప్ప 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్ పై కఠినమైన ఆంక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు. आज गाजियाबाद में 3 बच्चियों ने अपनी जान दे दी. ये बच्चियां हारी नहीं थी, अकेली पड़ गई थी. ऑनलाइन और सोशल मीडिया की दुनिया में हम अपने बच्चों को इतना आगे छोड़ आए हैं कि हमें उनकी चुप्पी सुनाई नहीं देती. कुछ समय पहले ही मैंने गुहार लगाई थी कि 16 साल से कम उम्र के जो बच्चे हैं उन्हें हमें ऑनलाइन और सोशल मीडिया की जो गेमिंग है और वो दुनिया है उससे बहुत दूर रखना है. लेकिन हम अपनी ज़िंदगी में इतने व्यस्त हो जाते हैं कि हम ये भूल जाते हैं कि हमारे परिवार के अंदर एक और ऐसा सदस्य है जो हमारा मोबाइल फ़ोन, जो हमारी सोशल मीडिया है, जिनके साथ बच्चे हमसे ज़्यादा समय बिताना चाहते हैं. अगर हम चाहते हैं कि उनकी ज़िंदगी, हमारी ज़िंदगी, उनका भविष्य, हमारे देश का भविष्य बेहतर हो, तो सबसे पहले ये बैन लगाना ज़रूरी है. आप सोचिए कि उन्हें स्क्रीन नहीं, हमारा साथ चाहिए. बच्चों को मोबाइल नहीं, हमारी मौजूदगी चाहिए. डांट नहीं, हमारी बातचीत चाहिए. लेकिन हमारे पास भी कहाँ समय है उनके लिए, क्योंकि हमने उनके हाथ में एक सोशल मीडिया से लैस मोबाइल फ़ोन थमा दिया है ताकि वो पढ़ते रहें, देखते रहें. पढ़ाई के लिए टेक्नोलॉजी ज़रूरी है, लेकिन इसका मतलब ये नहीं कि हम उस टेक्नोलॉजी के लिए अपने बच्चों की जो जान है वो ख़तरे में डाल दें. पढ़ाई के लिए मोबाइल फ़ोन होने चाहिए, लेकिन सोशल मीडिया के लिए नहीं, ख़ासकर कम उम्र के बच्चों के लिए. चलिए आज मिलकर ये कोशिश करें कि हम उस सदस्य को जो हमारे परिवार को बांट रहा है उसे थोड़ा सा दूर करें. इससे पहले देर हो जाए. मिलकर वो कानून बनाएं ताकि हमारे बच्चे हमारे साथ रह सकें, सोशल मीडिया के साथ नहीं, ऑनलाइन गेमिंग के साथ नहीं. धन्यवाद. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పెద్దగెల్లూరు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత ధరమ్ సింగ్ మృతి చెందినట్లు సమాచారం. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. నిఘా సమాచారం ఆధారంగా పెద్దగెల్లూరు అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారని తెలియడంతో భద్రతా బలగాలు స్విచ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్లో ధరమ్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోని మీర్పేట్ లెనిన్ నగర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఒక ఫుడ్ కోర్ట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ పేద మధ్యతరగతి కుటుంబాలకు బంగారం, వెండి ధరలు అమాంతం దిగివస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై ఏకంగా 5,020 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,54,420 రూపాయల వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో వాడి 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 4,600 మేర పడిపోయింది. దీంతో నేటి ధర 1,41,550కు చేరింది. అదేవిధంగా బంగారంతో పాటు వెండి ధర కూడా నేలచూపులు చూసింది. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే వెండి ధర భారీగా పతనమైంది. నిన్నటి ధరతో పోలిస్తే ఏకంగా 20,000 తగ్గి ప్రస్తుతం 3 లక్షల వద్దకు చేరుకుంది. అయితే గత 5 రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన ధరలు నిన్నటి రోజున స్వల్పంగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలు, డాలర్ విలువలో మార్పుల కారణంగా ఒక్క రోజులోనే ధరలు మళ్లీ భారీగా పతనమయ్యాయి. ఈ తగ్గుదల ఇలాగే కొనసాగుతుందా లేదా మళ్లీ పుంజుకుంటుందా అనేది మార్కెట్ నిపుణుల విశ్లేషణపై ఆధారపడి ఉంటుంది.
T20 వరల్డ్ కప్ 2026లో భారత్ పాక్ సమరానికి బ్రేక్ పడేలా కనిపిస్తోంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్ను తాము బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి స్పష్టం చేశారు. T20 वर्ल्ड कप जो है उस हवाले से हमने बड़ा वाज़ेह स्टैंड लिया है कि हम हिंदुस्तान के ख़िलाफ़ जो मैच है वो हम नहीं खेलेंगे, क्योंकि पाकिस्तान ने कहा कि ये खेल का मैदान है, ये सियासत नहीं है. खेल के मैदान में सियासत बिल्कुल नहीं होनी चाहिए. हमने एक बड़ा सोच समझ के हमने स्टैंड लिया है और इस हवाले से हमें बांग्लादेश के साथ पूरी तरह खड़े होना चाहिए इंशाअल्लाह. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట. సింగిల్ బెంచ్ ఆదేశాలను కొట్టేసిన డివిజన్ బెంచ్. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, మావోయిస్ట్ అగ్రనేత మృతి. పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్, ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదు. సిపి సజ్జనార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, మళ్లీ బంగారం వెండి ధరలు ఢమాల్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.